మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. స్వామి, స్వామి, లేవండి స్వామి. ఏమిటి, అప్పుడే తెల్లవారిందా? లేదు, ఇప్పుడు తెల్లవారలేదు. ఒక అద్భుతం జరిగింది. అద్భుతమా? ఏమిటా అద్భుతం? ఇప్పుడే దేవీమాత సాక్షాత్కరించారు. దేవీమాత? ఏ దేవీమాత? వివరం నాకు తెలియదు. వారు పరమ తేజస్సుతో వెలిగారు. నువ్వేదో స్వప్నంలో చూసుంటావు యశోద. కాదు, అది స్వప్నం కాదు. స్వామి, ఈ పువ్వు చూడండి. స్వయంగా ఆ దేవీమాతే ఈ పువ్విచ్చారు. అయితే నువ్వు దేవీమాత సాక్షాత్కారం చేసుకున్నావు యశోద. నిజంగా నువ్వు ధన్యురాలివి. స్వామి, ఏమంటున్నారు తమరు? యశోద, నువ్వు అదృష్టవంతురాలివి. దేవీ దర్శనం వల్ల తప్పక శుభం కలుగుతుంది. త్వరలో శుభం కలుగుతుందని స్వయంగా ఆశీర్వదించారు. నా కడుపు పండే శుభగడియలు సమీపించాయని సెలవిచ్చారు. ఇంకో మాట కూడా చెప్పారు. గురుదేవులు శాండిల్యుల చేత శీఘ్రకాలంలో సంతాన ప్రాప్తికై యజ్ఞాలు చేయించమన్నారు. అంతేకాదు, ఇంకో రహస్యాన్ని చెప్పారు వారు. రహస్యమా? ఏమిటది? ఇంకా వినండి. వారు సప్తమ సంతానాన్ని కారాగారంలోని దేవకి నుండి వేరు చేసి రోహిణీదేవి గర్భంలో స్థాపితం చేశారట. వదిలి గారి గర్భంలోనా? దాని అర్థం ఏమిటో తెలుసుకున్నావా నువ్వు? లేదు, అర్థం వారిని నేను అడగలేదు. దీని అర్థం ఏమిటో మనకు ఊహాతీతంగా ఉంది. ఇది మామూలు విషయం కాదు. వదిన గారికి ఈ విషయాన్ని ఎలా వివరించాలి? వదిన గారు, ఏదో జరుగుంటుంది. నాకెలాగో ఉంది. నా గర్భం నుంచి ఏదో వెలుగు నలువైపులా ప్రసరిస్తోంది. చూడు, నా ఉదరం పెరుగుతోంది. నాకు అర్థం కావడం లేదు ఈ సంఘటన ఏమిటో. ఇది సంఘటన కాదు, ఇది దేవీ మహత్యం. దేవి మహత్యమా? ఏమిటి నువ్వనేది యశోద? మాత ఆదేశం వివరిస్తున్నాను. దేవీ మాత స్వయంగా నాతో చెప్పారు. దేవి మాత? ఏ దేవి మాత? ఏం చెప్పారు? సోదరి, ఇది దేవకీదేవి సప్తమ గర్భం అట. లోక కళ్యాణం కోసం దీన్ని ఆమె గర్భం నుండి తీసి తమ గర్భంలో స్థాపించారు. బాలకుడు మహాప్రసిద్ధుడు అవుతాడట. ఈ విధంగా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు యశోద? ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఈ గర్భం ఎలా సాధ్యపడుతుంది? భగవంతుడు తలుచుకుంటే ఇది అసాధ్యం కాదు వదిన గారు. ఇది సత్యం, పరమ సత్యం. దీనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము దీన్ని విశ్వసించాలంటారా నందరాయ గారు? మరి దీనికి రుజువు ఏమైనా ఉందా తమ వద్ద? రుజువు ఈ దివ్య తేజస్సి తమ గర్భం నుండి వెలువడి నలుదిశలా సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది.
ఇది అసంభవం కాదుగా. మన కళ్ళెదురుగా కనపడుతుంది. ఇది కఠిన సత్యం. చూడండి, రెండవ రుజువు ఈ పుష్పం. పుష్పమా? దీన్ని దేవిమాత స్వయంగా యశోదకిచ్చి వెళ్ళింది. ఇంకా తమకు సందేహమేనా? మాకేమీ బోధపడ్డం లేదు యశోద, మాకేమీ బోధపడ్డం లేదు. సోదరి, తమకే కాదు నాకు బోధపడ్డం లేదు. నేను చూసిందంతా అయోమయంగా ఉంది. యశోద, మానవుని పరిజ్ఞానం దేవుని లీలలను అర్థం చేసుకోలేదు. ఈ మహిమలను మనం జ్ఞానతర్కాలతో కొలవలేం వదిన గారు. ఈ నదులు, ఈ సాగరాలు, ఈ వాయువు, ఈ ధరిత్రి, చంద్రుడు, సూర్యుడు, తారలతో కూడిన ఆకాశం మానవుని తర్కాల వల్ల వెలిశాయా? ఇవన్నీ దైవమహిమలు కావంటారా? అందువల్ల మానవుడు చేయవలసింది ఒక్కటే, తర్క వితర్కాలను వదిలి దేవుని ప్రతి ఆజ్ఞను శిరసావహించి తీరవలసింది. అప్పుడే శుభం కలుగుతుంది. లేదు 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 నందరయ్య గారు, లేదు. మీరు చెప్పినట్టు ఇంతకాలంగా తమ ఇంట్లో ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. ఇచ్చటి గ్రామవాసులకు కూడా కుమార వసుదేవుల రెండవ భార్య ఈ రోహిణి అని తెలియదు. అలాంటప్పుడు ఈ సమస్య జటిలమైనది. మనందరినీ ఈ లోకం నిందించవచ్చు. కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఇది మాయ అని ఎవరు ఆలోచిస్తారు నందరాయ్ గారు? ఎవరు ఒప్పుకుంటారు? యశోద, ఈ సమయంలో మాకు ఒకే మార్గం కనిపిస్తోంది. మేము యమునల దూకి ఈ బ్రతుకు చాలించుకుంటాం. వద్దు వదిన గారు, వద్దు. లేదు లేదు. అంత మాట అనకండి. ధైర్యం వహించండి. ఇదంతా దైవలేదు. దీనివల్ల తప్పకుండా శుభం జరుగుతుంది. నా మాట నమ్మండి వదిన గారు. ఈ ప్రజలు అవివేకులు వదిన గారు, అవివేకులు. ఆ దేవుని లీలలు అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేసుకోగలరు నందరాయ్ గారు? ఎవరు అర్థం చేసుకోగలరు? మన గురుదేవులు. వారు ఖచ్చితంగా దీని గురించి చెప్పగలరు. మన కులగురు శాండిల్యులు సాక్షాత్తు దైవం. వారు దివ్య దృష్టితో చూసి అంతా వివరంగా చెప్పగలరు. పుత్రి, నీవొక రాజాంగనవు. ఒక సాధారణ స్త్రీలా ఇంత సత్వరం బలహీనురాలివి కాకూడదు. నీ మోము చూస్తుంటే నిందించడం కంటే మా హృదయంలో నీకు నమస్కరించాలనిపిస్తోంది తల్లి. చూస్తుంటే ఏదో పరమ దైవీక శక్తి నీకు మాతృత్వం ప్రసాదించాలని ఏతించింది.